దానికి వినాలి. సరే, ఒక మహారాజు గారు గురువు గారిని అడిగారు, ఏమండి 7 రోజుల్లో భాగవతం వింటే మోక్షం వస్తుందా అని అడిగాడు. ఆయన మోక్షం అలా వచ్చింది కదా పరీక్ష మహారాజుగా అన్నాడు ఆయన. అయితే నీకు భాగవతం తెలుసా అన్నాడా? తెలిసి అన్నాడు. అయితే నాకు 7 రోజుల్లో భాగవతం చెప్పి నన్ను ముక్తుని చెయ్యి అని అడిగాడు. అనగానే గురువు గారికి భయం వేసింది. అయ్యో, నేనేమిటి 7 రోజుల్లో భాగవతం చెప్పడం ఏమిటి, వాడిని ముక్తిని కలిగించడం ఏమిటి, ఇది సాధ్యమయ్యే పనేనా అనుకుని ఇంటికి పోయి అడుగుతున్నాడు. రాజుగారు ఆజ్ఞ తిరస్కరించడం కుదురుతుందా? కుదరదు. అప్పుడు వాళ్ళ అమ్మాయి అడిగింది, ఎందుకు నాన్నగారు ఏడుస్తున్నారు? ఏముందమ్మా, రాజుగారు 7 రోజుల్లో భాగవతం చెప్పి ముక్తిని కలిగించమన్నాడు, నా వల్ల అయ్యే పనే కదా. నీ వల్ల అవదు, సరేలే నన్ను తీసుకెళ్ళు, నేను చెప్తానంది. అమ్మాయిని వెంట పెట్టుకుని వెళ్ళాడు రాజుగారి దగ్గరికి. మా అమ్మాయి చెప్తాదండి అన్నాడు. సరే, ఎవరు చెప్తేనే నాకు 7 రోజుల్లో ముక్తి రావాలంటే అన్నాడు. శుభం, అయితే ముందు నన్ను రాజును చెయ్యండి, మీకు ముక్తి కదా కావాలి. ఓకే, నిన్ను రాజును చేస్తున్నానని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. సరే, వీళ్ళందరూ నా ఆజ్ఞలు పాలిస్తారా? పాలిస్తారు ప్రభు. రాజుగారిని కట్టేయినది. వెంటనే కట్టేశారు. ఆయన కూడా కట్టేయినది. వాళ్ళ నాన్నగారిని ఇద్దరిని కట్టేశారు. ఇద్దరిని కట్టేశారు. మహారాజా, ఇప్పుడు గురువు గారిని మీ కట్లు విప్పమనండి అన్న. గురువు గారిని కూడా కట్టేశారు కదా స్తంభానికి. అమ్మా, ఆయన ఎట్లా ఇప్పుతాడు? ఆయన కట్టేశారుగా, ఆయనే కట్టివేయబడి ఉన్నాడు, నా కట్లు ఆయన ఎలా విప్పుతాడు అన్నాడు. పని మీరు విప్పుకోండి. అది సాధ్యం కాదు, నన్ను కట్టేసి వెనకాల ముడిస్తే నేను ఎట్లా విప్పుకుంటాను అన్నాడు. నేను విప్పొచ్చా? నువ్వు విప్పొచ్చు, నువ్వు ఎవరు కట్టలేదుగా, నీకేం బంధాలు ఉన్నాయి? మేము బందీలు అయ్యాం, నువ్వు కాదు కదా, నువ్వు విప్పొచ్చు అన్నది. అలాగే భాగవతాన్ని శుకుడు చెప్పాడు. శుకుడు ముక్తుడు, శుకబ్రహ్మ ముక్తుడు, జీవన్ముక్తుడు, ఆయనకు బంధాలు లేవు కాబట్టి ఆయన పరీక్షని యొక్క భవబంధాలని విడగొట్టాడు. ఈయనకే 30 బంధాలు ఉన్నాయి, ఈయన నీకేం ముక్తి రప్పిస్తాడు? ముక్తుడైన వాడి దగ్గర భాగవతం వింటే నీకు ముక్తి వస్తుంది. భవబంధాలని వదులుకున్నాడు కాబట్టి శుకుడు చేత చెప్పబడిన భాగవతము పరీక్షిత్తుకి మోక్షాన్ని ఇచ్చింది. మీ గురువు గారికి అట్లా కాదు, ఆయనకే 30 బంధాలు ఉన్నాయి, నీకు 30 బంధాలు ఉన్నాయి. కాబట్టి మీ బంధాలు పోవాలంటే ముందు బంధాలను విడిపించుకున్నవాడు కావాలయ్యా. ఆయన్ని అడిగి నువ్వు ముక్తి అడిగితే ఎట్లా అంతేనా? కాబట్టి భాగవతము ఎవరు అధ్యయనం చేసినా చదవటము పారాయణ చేయడం అనేది కాదు. మీరు అధర్వణ శీర్షాలు చదవండి, ఎక్కడైనా లాస్ట్ ఏమంటుంది, యో భీతే సబ్రహ్మ భూయాయ కల్పతే అని ఉంటుంది. యో భీతే అంటే యహ అధీతే అని. ఇంకొక చోట భగవద్గీత, భగవద్గీత కూడా ఏం చెప్తారు, గంగాజల లవ కణికాపీత అన్నారు. అలాగే భగవద్గీత కించిత్ అధీత, అక్కడ కూడా అధీత అనే వచ్చింది, అవునా? ఏదైనా అధీత అంటే అధ్యయనం కరోతీతి అధీతి, అధ్యయనం చెయ్యాలి, దాన్ని బాగా మదించాలి, దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఇంకా అందరూ మిగలకూడదు ఏమీ తెలియడానికి. సగం చదివితే ఏం ఉపయోగం ఉండదుగా, సగం అర్థమైతే ఏం ఉపయోగం ఉండదుగా. భగవతత్వం పూర్తిగా అర్థం కావాలి. అంటే అసలు ఉండదు అని అంటే ఉంటుంది, దానికి ఎంత ఉండాలో అంత ఉంటుంది, దానికి కావలసినది దానికి ఉంటుంది. ఒక పేదవాడు పెట్టే భోజనం పేదవాడిగా ఉంటుంది, ఒక రాజుగారు పెట్టే భోజనం రాజుగారు పెట్టే భోజనంలా ఉంటుంది. 2 భోజనాలు 2 ఆకలి తీరుస్తాయి, కానీ దాని యొక్క స్థాయి వేరుగా ఉంటుంది. అలాగే ఏదైనా భగవద్గీతను కానీ భాగవతాన్ని కానీ అధ్యయనం చేస్తే ఖచ్చితంగా మోక్షం వచ్చి తీరుతుంది. భవహరమగును అతనే పలికిన భవహరమగును శాసనం అది. అట కాదు, ఇంకట అంటే మళ్ళీ సందేహం, నువ్వే అట అంటున్నావు మేమేం చేస్తామని కాదు. అక్కడ నేను శాసనం చేస్తున్నాను, ఖచ్చితంగా అది భవహరమగును. కాబట్టి భగవతత్వం తెలుసుకున్న వాడిని ఏమన్నాను ఇప్పుడు, అభవ అన్నారు. అభవ అని ఎవరికి పేరు? శంకరుడికి పేరు. అభవ అంటే పుట్టుక లేనివాడు, అవునా? అభవుడు అంటే పుట్టుక లేనివాడు. ఇప్పుడు మనం పుట్టుక ఉన్నవాళ్ళమా లేని వాళ్ళమా? ఉన్నవాళ్ళు అనుకున్న వాళ్ళందరూ పుట్టుకున్న వాళ్ళే. ఆ వెనక మృత్యువు ఉంటుంది.
మీకు పుట్టుక ఎలా ఉంది? ఉందా పుట్టుక? భగవతత్వంలో మీకు పుట్టుక ఉందని ఎక్కడ చెప్పలే. మీ శరీరాలు ఉన్నాయి, శరీరాలు మార్పు చెందుతున్నాయి. అది ఎప్పుడు చచ్చిపోయింది? ఎప్పుడు చెప్పాలి? శరీరాలు చస్తాయా? మన శరీరమా లోపల చైతన్యమా? చైతన్యమేనా? శరీరం అయితే మనం కాదు కదా. మరి చావు ఎలా వస్తుంది చైతన్యానికి? ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానమే చైతన్యం. చతుర్ముఖేంద్ర దేవేషు మనుష్యాసు గవాదిషు చైతన్యం ఏక బ్రహ్మాద తత్ప్రజ్ఞానం బ్రహ్మమయ్యతి. బ్రహ్మగారి దగ్గర నుంచి ప్రిపీర్ గారి పర్యంతం అన్నిటిలోనూ ఒకే చైతన్యం ఉన్నది. రెండు చైతన్యాలు లేవు, ఉన్నది ఒకటే. ఒకే చైతన్యం ఉన్నది, అదే బ్రహ్మము. అది నా యందు కూడా ఉన్నది కాబట్టి నేను కూడా బ్రహ్మమే. బ్రహ్మం చస్తుందా? చావదు కదా. మరి శరీరం ఎలా వచ్చింది? ఒక్క కణం ద్వారా ప్రారంభమైంది. ఒక ద్రవము, ఒక నీటి నుంచి ఒక చిన్న కణము అణువులు విభజన చేసుకుంటూ ఇంత పిండం ఏర్పడి, అంత పిండము కొంచెం మాంసపు మొద్దయి మాంసం మొద్దు ఒక శిశువుగా మారి బయటకు వచ్చింది. కణం నుంచి కణం ఉత్పత్తి అవుతుంది, కానీ అది ఎట్లా పెరుగుతుంది? గాలిలోంచి వీటిలోంచి ఆహారం అయితే తీసుకుంటున్నాము, సూర్యరశ్మిని తీసుకుంటున్నాము, ఇవన్నీ తీసుకున్నాం, కానీ శరీరం ఎవరు తయారు చేయట్లే. తనంత తానుగా ఎదుగుతూ వచ్చింది. మరలా ఎన్ని మార్పులు జరిగిపోయినాయి మీ కళ్ళ ముందే. బాల్య రూపం పోయాక యవన రూపం, యవన రూపం పోయిన తర్వాత వృద్ధాప్యం, వృద్ధాప్యం పోయిన తర్వాత మరణం, మరణం అంటే శరీరం ప్రయాణం అంతే. శరీరం మార్పు చెంది ఏమైంది? మరలా శిథిలమైంది. చైతన్యం పోలా, ప్రాణం పోయింది. ప్రాణం అంటే వాయువు. గతగత వాయువు దేహాపాయే భార్యా బిడ్డకి రశ్మింగాయే. వాయువులు సంచరిస్తూ ఉన్నాయి అప్పటి వరకు. ప్రాణం తేన ప్రాణ ప్రథమ ప్రైతి యుక్త చక్షు శ్రోత్రం కవు దేవో వినక్తి. కేనోపనిషత్తులో ఎవడు ప్రాణాన్ని లోపల పెట్టాడు అసలు? మొట్టమొదటగానే ప్రశ్న వేశాడు శిష్యుడు. అవునా? అంటే ప్రాణము బయటికి పోయింది తప్పంటే గాలి బయటకు వచ్చింది. అది పోవడంలో శరీరం పడిపోయింది అంతే. లోపల చైతన్యం ఇంకా నడుస్తూనే ఉంది కాబట్టి ఆ చైతన్యం ఏం చేసింది? ఆ శరీరాన్ని శిథిలం చేసి దాన్ని జీర్ణం చేసి మరలా పృథివీగా మార్చేసింది. అది పదార్థం మార్పు చెందింది అంతే. మొదటి నుంచి ఎట్లా మార్పులకు గురయిందో ప్రాణం పోయా కూడా మార్పులుగా గురయ్యి మరలా అంతకుముందు ఏదైతే అయి ఉన్నదో అందులోనే వెళ్ళిపోయింది. లేకపోతే చచ్చిన శవాల యొక్క తాలూకా బట్ట అంతా పెరుగుతూ వచ్చి బరువుపోయి కింద పడిపోవాలి. కానీ అది పెరగలేదు, తరగలేదు. విశ్వం ఏమైనా పెరిగిందా? బరువు పెరిగిందా? విశ్వం ఎంత ఉన్నదో అంతే ఉంది. కోట్ల సంవత్సరాల నుంచి ఆదరించి కూడా అంతే ఉంది. జీవులు అప్పుడే ఉన్నాయి, ఇప్పుడు అన్నీ ఉన్నాయి. తిరుగుతూ ఉన్నాయి అంతే. వృక్షజాలం తగ్గిపోయినా మనుషులు పెరుగుతున్నారు, మనుషులు తగ్గిపోతే ఇంకో జంతువులు పెరుగుతాయి తప్ప భూమి యొక్క ద్రవ్యరాశి పెరగదు. భగవంతుడు భూమి కంటే విశ్వానికంటే 10 అంగుళాలు ఎక్కువ ఉన్నాడు. అత్యతిష్ట దశాంగుళం. ఆయన ఇంకా 10 అంగుళాలు ఎక్కువే ఉన్నట్ట. అంటే ఆయన మించి ఈ విషయం ఎప్పుడు ముందుకు జరగదు. ఈ విషయం అనేకమైనటువంటి ఆధారాలతో సాక్ష్యాలతో భాగవతం మన ముందు పెట్టింది. అందుకే ఆయన పురాణాలన్నీ రాశాక కూడా వ్యాసుడికి ఒక చింత, ఇంకేవో లోటుగా ఉంది నాకు. చాలా వేదాంతం చెప్పాడు, చాలా పురాణాలు రాశాడు. అంటే నువ్వు రకరకాల రాశావు, కానీ దానికి సమాధానంగా దీన్ని, దీనికి సమాధానంగా దాన్ని, దానికి సాక్ష్యంగా నారదుడే. అలాగే మార్కండేయ పురాణంలో ఈ ధర్మరాజుకి ఈ కథ చెప్పినప్పుడు నారదుడే చెప్పాడు. అసలు నారదుడే ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ? నారదుడే అక్కడక్కడ ఆగిపోయిన భాగవతాన్ని ముందుకు నెట్టుతున్నాడు. ఎందుకని? నారదుడికి మాత్రమే తెలుసా ఈ విషయం? ఒకవేళ తెలిసేమో. ఎందుకు తెలిసింది ఆయనకి? ఓ బ్రహ్మగారో ఇంద్రుడో మొదలు పెట్టవచ్చు కదా. కాదు. మీరు నిన్న మొన్నటి పారాయణాల్లో జరిగింది. ఏకవింశతి అవతారాల్లో మొదటిగా సనక సనందాదులుగా వచ్చాడు బ్రహ్మగారి తర్వాత. సనక సనందాదుల తర్వాత రెండో అవతారంగా ఏమొచ్చాడు? మనుషులకు మకరందం వీర్యమైతే పుష్పజాతులకు అన్నిటికీ మకరందం అన్ని ఎక్కడుంటుంది? అసలు ఆ మకరందం లేకపోతే పువ్వు దగ్గరికి తేనెటీగ వస్తుందా? రాదు కదూ. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. మకరందం లేకపోతే తేనెటీగ రాదు. తేనెటీగ రాకపోతే మరీ ఇంకొక చెట్టు పుట్టదు. సృష్టి యావత్తు తేనెటీగ లేకపోతే 4